భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షులుగా ఎన్ రామచంద్రరావు గారి ఎన్నిక ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ఎన్నికల అధికారిగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి శోభ గారు వారికి ఇప్పుడే మనందరి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు సంఘటన పరువుకు సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి పార్టీ సీనియర్ లీడరు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ బోర్డు మెంబర్ అయినటువంటి గౌరవ డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా గతంలో రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి గౌరవనీయులు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు శ్రీ డికే అరుణ గారు, మన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి ప్రస్తుతము కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, అదే కాకుండా మన ఏవిఎన్ రెడ్డి గారు శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు, మన కర్ణాటక నుంచి వచ్చినటువంటి మన ఎన్నికల పర్యవేక్షకులుగా పనిచేసి గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు వెన్నంటి ఉన్నటువంటి అభయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించినటువంటి మన సంఘటన పరువులో కీలక పాత్ర పోషించినటువంటి లక్ష్మీనారాయణ గారు, సమయం తక్కువగా ఉంది కాబట్టి అందరూ క్షమించాలి, ఎవరి పేరు తీసుకోవడం లేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మన యొక్క శాసనసభ బీజేపీ పక్ష నాయకులు మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు, మోర్చా ఆఫీస్ బేరర్సు, అదేవిధంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు, మండల బీజేపీ అధ్యక్షులు, మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సంబంధించినటువంటి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్యకర్త సోదరి సోదరుమణులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, సంఘటన పరువు సభ్యత్వము గత సంవత్సరము పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రారంభమైంది. ఈ సంవత్సరం పాటు మనమందరం కూడా ఎంతో కష్టపడి గ్రామ గ్రామాన పోలింగ్ బూత్లో ఈరోజు బీజేపీ సభ్యత్వ సేకరణ చేశాం. మీకు అందరికీ తెలుసు, గతంలో మన యొక్క సాధారణ సభ్యత్వము మన రాష్ట్రంలో 11 లక్షలు ఉండేది. అది ఈరోజు సుమారు 34 లక్షలకు ఈ యొక్క సభ్యత్వం ఈరోజు చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా విజయవంతంగా ఈరోజు 38 జిల్లాలకు సంబంధించి 36 జిల్లాలలో మన యొక్క అధ్యక్షుని యొక్క జిల్లా అధ్యక్షుని ఎన్నిక పూర్తి చేసుకున్నాం. అదే కాకుండా 937 మండలాలుంటే 911 మండలాలకు మనము మండల అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసుకున్నాం. అదే కాకుండా శక్తి కేంద్రాలు
5610 శక్తి కేంద్రాలను ఈరోజు మనము నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన పోలింగ్ బూతులు సుమారు 20,000కు పైగా పోలింగ్ బూత్ కమిటీలలో మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు క్రియాశీలక సభ్యత్వము 34,000 మంది క్రియాశీలక సభ్యులుగా ఈరోజు మనము మరి ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, ఈరోజు ఈ యొక్క సభ్యత్వ సేకరణలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎంతో విజయవంతంగా మనము ఈ యొక్క సంఘటన పరువులో కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి అంకిత భావంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు జాతీయ కార్యవర్గ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడొక్కరు ఉండండి, దయచేసి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడొక్కడ కూర్చోండి. ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీలలాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వీల్లేదు. ఎవరైతే సభ్యుడిగా చేరుతారో వారింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ, ఒక ఆన్లైన్ మెంబర్షిప్ మన పార్టీ తరఫున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మండల కమిటీలకు కూడా పోలింగ్ బూత్ కమిటీలకు కూడా మనము ఈరోజు కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ యొక్క ఆన్లైన్ మెంబర్షిప్ కూడా విజయవంతం చేయడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఈరోజు సంఘటన పరువు ఏదైతున్నదో దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పద్ధతి ప్రకారము క్రమ పద్ధతిలో ఎప్పటికప్పుడు సభ్యత్వ సేకరణ నుంచి జాతీయ అధ్యక్షుడిగా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొనసాగిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈరోజు మనం ఎదిగాం. ఈరోజు మనకు పార్టీ కార్యకర్తలే మన నాయకులు. రాష్ట్ర అధ్యక్షుడుగా నేనున్నా, లక్ష్మీనారాయణ గారు ఉన్నా, ఇంకెవరున్నా, అందరున్నా కూడా ఈ పార్టీకి ఎవరు లీడర్స్ అంటే పార్టీ కార్యకర్తలే నిజమైనటువంటి నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. పార్టీ కార్యకర్తల మన పార్టీకి వెన్నెముక. పార్టీ కార్యకర్తలే ఈరోజు పార్టీని అన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ముందుకు నడిపించేటువంటి వాళ్ళే పార్టీ కార్యకర్తలు. కాబట్టి పార్టీ ఎందుకే ఈరోజు దేశంలో క్యాడర్ బేస్డ్ పార్టీగా నెంబర్ 1 పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మనమందరము ఇంత పెద్ద కుటుంబంలో ఈరోజు 14 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి కుటుంబంలో మనమందరము సభ్యులుగా చేరడము మన పూర్వజన్మ సుకృతము, గర్వపడాల్సినటువంటి అంశమని మనం చేస్తున్నాను. ప్రపంచంలో 14 కోట్ల మంది కలిగినటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వపడాల్సినటువంటి అంశము. ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 కావడము ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, ప్రతి భారతీయుడు గర్వపడాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు గారు బాధ్యతలు చేపడుతున్నారు. ఎవరు అధ్యక్షుడు ఉన్నా, ఎవరు పదాధికారులుగా ఉన్నా, ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నా, ఎవరు మండల అధ్యక్షులుగా ఉన్నా మనమందరం కూడా ఐక్యమత్యంతో అంకిత భావంతో పనిచేయాలి. అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేం కిరీటాలు రావు. అధ్యక్షుడు అయినంత మాత్రాన ఈరోజు మనమందరం కూడా ఆయన మీద బాధ్యత వేసి వదిలేము. ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకుంటాం. మనం ఎవరు అధ్యక్షుడు కాదు, మనకి ఈరోజు ఎవరు ప్రెసిడెంట్ అయినా కాకపోయినా అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేయడమే ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. అన్నిటికీ మించి
తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు కమలం పువ్వు జెండా వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం నుండి మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మళ్ళీ గత 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏ రకంగా ఈరోజు అప్పుల పాలు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ రాహుల్ గాంధీ కుటుంబం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఈరోజు వెనుకేసినటువంటి వాళ్ళే. నిజంగా ఈ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11.5 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గత శాసనసభ ఎన్నికలు చూశాం, పార్లమెంట్ ఎన్నికలు చూశాము. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 36% పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 37 మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం పువ్వు జెండాను భారతీయ జనతా పార్టీని ఆమోదించారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి ప్రతి 100 మందిలో 37 మంది బీజేపీని ఆశీర్వదించారు తెలంగాణ రాష్ట్రంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ రూరల్ తెలంగాణ, 50% తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే 3 స్థానాలకు జరిగితే మనం 2 స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది. మన ఎమ్మెల్సీగా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మన అభ్యర్థులు విజయం కేతనం ఎగరవేశారు. అంతకుముందు ఇది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు జరిగితే ఇక్కడ నుంచి కూడా మన పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈరోజు మనమందరం ఐక్యమత్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 2 సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిగా నేనున్నప్పటికీ మొత్తము టీం అంతా, అది జిల్లా అధ్యక్షుల టీమే కావచ్చు, జాతీయ నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, అందరము కష్టపడి పనిచేశాము, ఐక్యమత్యంతో పనిచేశాము. రానున్న రోజుల్లో కూడా అదే విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రామచంద్రరావు గారి నాయకత్వంలో కూడా మనందరము కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ పైన కాషాయ ఎజెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎప్పుడు అధికారంలో రాలేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు ఈ 2 పార్టీలే కారణం. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేసినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని కుటుంబంతో దోచుకున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనమందరము రానున్న రోజుల్లో ఐక్యమత్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.